ఒకటి. భగవంతుడు. ఒకటి. చెప్పండి, దేవుడున్నాడా? అడిగాడొక నాస్తికుడు గురువును. కాస్త నిదానించి గురువు ఇలా చెప్పాడు. నీతో దాపరికం లేకుండా చెప్పాలంటే ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. తరువాత శిష్యులు అడిగారు, జవాబు ఎందుకు చెప్పలేరు అని గురువును. అది జవాబు చెప్పటానికి వీలులేని ప్రశ్న అన్నాడు గురువు. అయితే మీరు నాస్తికులా అన్నారు శిష్యులు. కానే కాదు, ఇదమిద్దమని చెప్పడానికి వీలు లేనివాణ్ణి లేడని చెప్పి తప్పు చేస్తాడు నాస్తికుడు. ఇది శిష్యుల మనసులకు ఎక్కేందుకు కాస్త సమయం ఇచ్చి గురువు, దేవుడు ఉన్నాడని చెప్పి తప్పు చేస్తాడు ఆస్తికుడు అనన్నాడు గురువు. 2. దేవుణ్ణి నీవు బయట వెతుకుతున్నావు, అది నీవు చేసే తప్పు అన్నాడు గురువు. అయితే ఆయనను లోపల వెతకమంటారా? నీవు చెప్పే ఆ లోపల నీకు బయటే ఉందని తెలియదా అన్నాడు గురువు. 3. దేవుణ్ణి గురించిన ప్రతి సిద్ధాంతాన్ని, ప్రతి విశ్వాసాన్ని, ప్రతి అభిప్రాయాన్ని గురువు పనిగట్టుకుని ఖండించేవాడు. మొదట్లో ఇవన్నీ దేవుణ్ణి చూడడానికి ఏర్పడ్డ సూచికలు. ఇప్పుడవి దేవుడి వర్ణనలుగా భావింపబడుతున్నాయి. ఋషి అయినవాడు చూపుడు వ్రేలుతో చంద్రుణ్ణి చూపిస్తే మూర్ఖుడు వ్రేలునే చూస్తాడు. 4. ఒక మత విశ్వాసం పరమాత్మను గురించిన వర్ణన కాదు, అది కేవలం ఒక సూచన. అగోచరమైన పరతత్వాన్ని తెలుసుకునేందుకు ఒక సంకేతం. మనిషి మనస్సుకు అందని ఆత్మను గుర్తించడానికి ఒక సాధనం. క్లుప్తంగా చెప్పాలంటే మత విశ్వాసం అనేది చంద్రుణ్ణి చూపించే చూపుడు వ్రేలు. కొందరు మతస్థులు చూపుడు వ్రేలును అధ్యయనం చేయటం దగ్గరే ఆగిపోతారు. కొందరు దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతారు. కొందరు ఆ వ్రేలుతో కళ్ళు పీకించుకుంటారు. వీరు మతాంధులు. ఆధ్యాత్మిక సాధకులలో కొందరు చూపుడు వ్రేలు పట్ల అనాసక్తితో ఉంటారు. అది దేనిని చూపుతున్నదో దాన్ని చూచేందుకు ప్రయత్నిస్తారు. ఇట్టివారు చాలా అరుదు. వీరు విశ్వాసాలను అధిగమించినట్టివారు. వీరికి దైవ దోషకులని, మత విరోధులని ముద్ర వేస్తారు. 5. భగవంతుని అస్తిత్వాన్ని గురించి బల్లగ్రుద్ది వాదించేవాళ్ళు కొందరు. భగవంతుని స్వరూప స్వభావాలు ఇట్టివి అని పలు విధాలుగా చర్చించేవాళ్ళు కొందరు. ఇట్టివారితో మాట్లాడాలంటే విసుగుగా ఉండేది గురువుకు. వీళ్ళందరూ అత్యంత ప్రధానమైన ఆత్మజ్ఞానోపార్జనను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ అది ఒక్కటే వారికి ప్రేమను, ముక్తిని తెచ్చిపెడుతుంది. గురువు అభిప్రాయం ఇది. ఒక భక్త బృందం వారు వచ్చి గురువుని అడిగారు, భగవంతుని గురించి ఏమైనా 4 మాటలు చెప్పండి అని. అయ్యో, మీరు కోరుకుంటున్నది ఏమిటి? భగవంతుని గురించి మాట్లాడడం, భగవంతుణ్ణి చూడటం కాదు. ఒకవేళ చూచినా మీరేం చూస్తారు? భగవంతుడు ఎలా ఉంటాడో అలా కాదు. భగవంతుడిని మీరు ఎలా ఊహిస్తున్నారో అలా చూస్తారు. భగవంతుడు ఎక్కడో దాగి లేడు, ఆయన ప్రత్యక్షంగానే ఉన్నాడు. చర్చలు ఎందుకు? కళ్ళు తెరవండి, చూడండి. ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో చూడటం అనేది అన్నింటికంటే సులభమైన పని. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, భగవంతుని గురించి మీకున్న ఊహలను వదిలిపెట్టండి. అవే మీకు అడ్డుగోడలు, వారిని తొలగించండి. 6. గురువు ఉపాసన కంటే జ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. శిష్యులు అడిగారు, మేము భగవంతుణ్ణి ఆశ్రయించనక్కరలేదా? గురువు ఇలా అన్నాడు, ప్రియుడు ప్రేయసి శ్రేయస్సును కోరేవాడైతే ఏం చేయాలి? ఆమెను నిర్బంధించకూడదు, స్వేచ్ఛనివ్వాలి.
ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవాన్, నన్ను వదిలిపెట్టవద్దు. భగవంతుడు ఇలా చెప్పాడు, నేను వెడుతున్నాను, నీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? నిర్భయత్వం, స్వేచ్ఛ. ఎవరిని ఆశ్రయించకుండా ఉంటేనే ఇవి లభిస్తాయి అని అన్నాడు భగవంతుడు. 7. భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలా లేదా అనే ప్రశ్నపై ఒక మత ప్రచారకుడు గురువుతో వాదానికి దిగాడు. భగవంతుడు మన అందరికీ తండ్రి, మనకు ఆయన సహాయం ఎప్పుడూ అవసరమే అన్నాడతను. గురువు ఇలా అన్నాడు, ఒక తండ్రి తన పసిబిడ్డకు సాయం చేస్తే ప్రపంచం హర్షిస్తుంది. పెరిగి పెద్దవాడైన కొడుకుకు ఒక తండ్రి సాయం చేస్తే లోకం ఇదేమిటని ముక్కు మీద వ్రేలు వేసుకుంటుంది. 8. ఒక శిష్యుడు ఎప్పుడూ భగవంతుని ప్రార్థిస్తూనే ఉండేవాడు. గురువు అతన్ని చూసి ఇలా అన్నాడు, దేవుడి మీద ఆధారపడడం మాని నీ కాళ్ల మీద నీవు ఎప్పుడు నిలబడతావు? శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. మీరే కదా భగవంతుణ్ణి తండ్రిగా భావించి ఆరాధించమని చెప్పింది అని అన్నాడు. తండ్రి అంటే ఎప్పుడూ ఆధారపడవలసిన వాడు కాదు, తనపై ఆధారపడకుండా నిన్ను నిలబెట్టేవాడు. ఇది నీవెప్పుడు తెలుసుకుంటావు అన్నాడు గురువు. 9. గురువుకు ఆ ప్రాంతంలో పెద్ద పేరుండేది. ఆయన భగవంతుడితో ముఖాముఖి మాట్లాడుతుంటాడని అనుకునేవారు జనులు. ఒకసారి భగవంతుడే గురువు వద్దకు వచ్చి ఒక సలహా అడిగాడని చెప్పుకున్నారు. నేను మానవులతో దాగుడు మూతల ఆట ఆడదామనుకుంటున్నాను. దేవతలను అడిగాను, ఎక్కడ దాక్కోమంటారు అని. కొందరు సముద్రపు అగాధ జలాలలో అన్నారు, కొందరు ఎత్తైన పర్వత శిఖరాలు అన్నారు, మరికొందరు చంద్రుడికి అవతల వైపున అన్నారు, ఇంకొకరు నక్షత్ర మండలంలో అన్నారు. నీ సలహా ఏమిటి? మానవుల హృదయాలలో దాక్కో, వాళ్ళు ఊహించే స్థలాలలో అది చిట్ట చివరిది అని చెప్పాడు గురువు. 10. దేవుడెక్కడున్నాడు అని అడిగిన శిష్యునికి నీ ఎట్ట ఎదుటే ఉన్నాడు అని చెప్పాడు గురువు. అయితే కనిపించడే? త్రాగిన వానికి తన ఇల్లు ఎందుకు కనిపించదు? గురువు ఇంకా ఇలా అన్నాడు, నిన్ను త్రాగినవాడి వలె చేసింది ఏమిటో కనుక్కో. చూడాలంటే నీవు స్పృహలో ఉండాలి. 11. నాకు దేవుణ్ణి చూడాలని ఉన్నది అని అన్నాడు శిష్యుడు. నీవిప్పుడు ఆయన్ను చూస్తూనే ఉన్నావు అన్నాడు గురువు. ఏది కనిపించటం లేదే అన్నాడు శిష్యుడు. కంటిని కన్ను చూడలేదెందుచేత? తరువాత మళ్ళీ గురువే ఇలా వివరించాడు, ఒక కత్తిని నిన్ను నీవు కోసుకో అని చెప్పు, ఒక పంటిని నిన్ను నీవు కొరుక్కో అని చెప్పు, అలాగే దేవుణ్ణి ప్రత్యక్షం కా అని చెప్పు. జరిగే పనేనా ఇది? 12. ఒక మత ప్రచారకుడు ఊరక ఉపన్యాసాలు ఇస్తున్నాడు, మన జీవితాలలోకి భగవంతుణ్ణి తెచ్చుకోవాలి అని. గురువు చెప్పాడు, ఆయన ఇప్పటికే అక్కడ ఉన్నాడు, మనం చేయవలసింది ఆయన్ని గుర్తించడమే. 13. ఒకనాడు గురువు శిష్యులకు ఒక ప్రశ్న వేశాడు. భగవంతుడున్నాడా? ఉన్నాడు అన్నారు శిష్యులందరూ ముక్తకంఠంతో. తప్పు అన్నాడు గురువు. అయితే లేడు అన్నారు శిష్యులు. ఇది తప్పే అన్నాడు గురువు. జవాబేమిటి మరి, మీరే చెప్పండి అని అడిగారు శిష్యులు. ఆ ప్రశ్నకు జవాబు లేదు అన్నాడు గురువు. అదేమిటి, ఎందుకని అని శిష్యులు తిరిగి ప్రశ్నించారు. ప్రశ్నే లేదు కనుక అని చెప్పాడు గురువు. ఆ ప్రశ్నే ఉదయించిందంటే ఏమిటో బోధపడని శిష్యులకు గురువు ఇలా వివరించి చెప్పాడు. భగవంతుడు మనస్సుకు అందడు, వాక్కుకు అందడు,
భగవంతుడి గురించి అందువల్ల మనం ఏమీ చెప్పలేము. అటువంటప్పుడు ఆయన్ని గురించి మనం ఏదైనా ఎలా అడగగలం? 14. దైవాన్ని ప్రార్థిస్తూ ఎప్పుడూ దైవ సన్నిధిలో ఉండాలని నా కోరిక అన్నాడు శిష్యుడు. గురువు ఇది విని, నీవు చెప్పేది అసంభవం అన్నాడు. ఎందువల్ల అని అడిగాడు శిష్యుడు. నీవుంటే దేవుడుండడు, దేవుడుంటే నీవుండవు, ఇక నీవు దేవుడితో కలిసి ఎలా ఉండగలవు అని చెప్పి గురువు మరికొంత విశదీకరించాడు. ఏకాంతాన్ని అలవర్చుకో. నీవు మరొకరితో ఉన్నావంటే నీవు ఏకాంతంగా లేవని అర్థం. నీవు దేవుడితో ఉన్నావంటే నీకు ఏకాంతం ఎక్కడిది? నిజంగా దేవుడితో ఉండడానికి మార్గం ఏకాంతంగా ఉండటమే. అలా ఉన్నప్పుడు బహుశా దేవుడుంటాడు, నీవుండవు. 15. భగవంతుణ్ణి చేరడానికి చిట్ట చివరి అవరోధం భగవంతుడు అనే కల్పన అని చెబుతుండేవాడు గురువు నొక్కి నొక్కి. ఆ ప్రాంతంలో ఉన్న గుళ్ళో పూజారికి ఇది కోపం తెప్పించింది. ఆయన ఆవేశంతో ఒక రోజున విషయం తేల్చుకుందామని గురువు దగ్గరకు వచ్చాడు. భగవన్నామము తప్పక మనల్ని భగవంతుడి వద్దకు చేరుస్తుంది అని అన్నాడు. అవును, చేరుస్తుంది అన్నాడు గురువు కూడా. గురువు అంతటితో ఆగక ఇంకొక మాట కూడా చెప్పాడు. నిన్ను ఇంటి గుమ్మం దాకా మోసుకు వచ్చిన గాడిద నీవు ఇంట్లోకి ప్రవేశించేందుకు కూడా సాధనం ఎలా అవుతుంది? 16. మత ప్రచారకుడు దేవుడి మాట ఎత్తినప్పుడల్లా దీనిలోనికి దేవుడి మాట తీసుకొని రావద్దు అని చెప్పేవాడు గురువు. ఆ మత ప్రచారకుని సహనం చచ్చిపోయింది. అతను ఇక ఆగలేకపోయినాడు. నీవు నాస్తికుడవని నాకెప్పుడూ తెలుసు అన్నాడు గురువుతో కోపంగా. నేను దేవుడి మాట ఎందుకు తీసుకొని రాకూడదు, ఎందుకు అని గద్దించి అడిగాడు. గురువు ఆ మత ప్రచారకునికి మృదువుగా ఈ క్రింది కథ చెప్పాడు. ఒక మతాచార్యుడు భర్త మరణించిన ఒక ఆమెను ఓదార్చడానికి వచ్చాడు. చూచారా మీ భగవంతుడు ఏం చేశాడో అని ఆమె కన్నీరు కార్చింది. భగవంతుడికి కూడా చావు అంటే ఇష్టం ఉండదమ్మా అంటూ ఆ మతాచార్యుడు, నీవెంత దుఃఖిస్తున్నావో ఆయన కూడా నీ కొరకు దుఃఖిస్తాడు అంతగా అని చెప్పాడు. అయితే ఆయన ఇలా ఎందుకు చేశాడు అని అడిగింది ఆమె. మనకేం తెలుస్తుంది తల్లి ఆ విషయం? భగవంతుడిని అర్థం చేసుకోవడం ఎవరి తరం? ఆయన అంతుబట్టడు మనకు అన్నాడు ఆ మతాచార్యుడు. అయితే నా భర్త మరణం భగవంతుడికి కూడా ఇష్టం ఉండదని మీకెలా తెలిసింది అని అడిగింది ఆమె. అవుననుకో, నిజానికి మనం ఊహించగలం అంతే. దయచేసి మీరింకేమీ చెప్పకండి. ఇక దీనిలోకి దేవుడి మాట తీసుకొని రావద్దు. రమణ బోధ. భగవంతుని గురించిన సిద్ధాంతాల విషయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షికి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. భగవంతుడి విషయంలో ఏ ప్రశ్న అడిగినా నీవెవరివో ముందు తెలుసుకో, భగవంతుడిని గురించి సృష్టిని గురించి తర్వాత తెలుసుకోవచ్చు అని చెప్పేవారు మహర్షి. నన్ను నేను తెలుసుకుంటే భగవంతుడి గురించి తెలుస్తుందా అని అడిగితే, తెలుస్తుంది, భగవంతుడు నీలోనే ఉన్నాడు అని జవాబు చెప్పేవారు. భగవత్ తత్వాన్ని గురించి నాకెట్టి భావన ఉండరాదా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా మహర్షి ఇలా చెప్పారు. ఇతర తలపులు ఉన్నంతకాలం భగవంతుడిని గూర్చిన తలపు కూడా ఉండవచ్చు. ఇతర తలపులన్నీ నశించిన తరువాత భగవంతుడిని గూర్చిన తలపు కూడా నశిస్తే అదే తలపు కాని తలపు. అదే భగవంతుడిని గూర్చిన నిజమైన చింతనం. దేవుడంటే ఆత్మే, నేనున్నాను అనేదే భగవంతుడు.